సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. సో యష్మి క్లాన్ ఈజ్ ఎలిమినేటెడ్. ఎస్, అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్లో? అండ్ ఈ యష్మి క్లాన్కి సంబంధించి ఆడియన్స్ ట్రాల్ చేస్తున్నారు భయంకరంగా ట్రాల్ చేయట్లేదు బయట. సో నిన్న టాస్క్లో వీళ్ళ క్లాన్కి సంబంధించిన పృథ్వీ ఆడిన గేమ్ విధానం ఒకసారి చెప్తాను చూడండి. సో పృథ్వీ ఏంటి అంటే అసలు గేమ్ స్ట్రైట్గా ఆడదాం అనుకుంటున్నాడు, లేకపోతే ప్రతి టాస్క్లో గొడవ పెట్టుకుంటే తను హైలైట్ అవుదాం అనుకుంటున్నాడు. బికాజ్ ఈ వీక్ నామినేషన్స్లో కూడా ఉన్నాడు. సో ఏమైనా గొడవ పెట్టుకుంటే కొంచెం ఏమైనా వర్కౌట్ అవ్వచ్చు అనుకున్నట్టు ఏమైనా అనుకుంటున్నాడో ఏమో మరి తెలియట్లేదు. సో నిన్న టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. సో సంథింగ్ లైక్ ఒక రోప్ ఇచ్చి అండ్ ఆ రోప్ని 3 ఎండ్స్లో 3 టీమ్మేట్స్ పట్టుకొని సో ఇంకొక హ్యాండ్తో తమకు సంబంధించిన బాల్స్ని తమ బాస్కెట్లో వేయమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అది సింపుల్ టాస్క్ అండ్ ఈ టాస్క్ ఎంత బాగా ఆడతారో అని చెప్పి అందరూ ఎగ్జైట్మెంట్తో చూశారు. కానీ మన పృథ్వీ ఏం చేశాడు, అదే మన యష్మి క్లాన్కి సంబంధించిన పృథ్వీ ఏం చేశాడు అంటే రోప్ ఇష్టం వచ్చినట్టు లాగేశాడు భయ్య. సో ఎటు పోతుందో తన డైరెక్షన్లో లాగి తన బాల్స్ తన బుట్టలో వేసుకోవడానికి ట్రై చేసినా ఇట్ ఈస్ నైస్, ఇట్ వుడ్ బి నైస్ అట్లీస్ట్. అలా కాకుండా ఏ డైరెక్షన్ పడితే ఆ డైరెక్షన్లో మొత్తం రోప్ లాగేసి ఈయన ఆడకపోగా అవతల వాళ్ళని కూడా ఆడనీయకపోవడం సచ్ ఎ బిగ్ మిస్టేక్ అనమాట. అంత వరస్ట్ సినారియోలో కూడా నబీల్ అండ్ నిఖిల్ తమ బాస్కెట్లోకి కొన్ని అంతో ఇంత బాల్స్ వేశారు. కానీ మనోడు మాత్రం తన బుట్టలో బాల్స్ వేయడానికి ట్రై చేయకపోగా వీళ్ళని అటు ఇటు లాగేశాడు. సో అలా చేయడం వల్ల పాపం నబీల్కి రోప్ మిస్ అయిందనమాట. సో తను డిస్క్వాలిఫై అయిపోయాడు. సో ఇప్పుడు రోప్ పట్టుకున్నది నిఖిల్ అండ్ పృథ్వీ ఒకటి అనమాట. ఇప్పుడు గేమ్ కొంచెం ఈజీ బికాజ్ తమ స్ట్రెంత్తో వన్ సైడే లాగొచ్చు. బికాజ్ 3 మెంబర్స్ ఉన్నప్పటికీ 2 మెంబర్స్ ఉన్నప్పటికీ ఈ రోప్ టాస్క్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మన పృథ్వీ కొంచెం బాగా స్ట్రెంత్ ఉన్నోడైతే తన వైపు లాగి ఆ బాల్స్ తన బుట్టలో వేయడానికి ట్రై చేసేటోడు. అలా కాకుండా ఈయన డైరెక్ట్ నిఖిల్ బాల్ సైడ్ వెళ్ళిపోయి నిఖిల్కి సంబంధించిన బాల్స్ అన్ని తన్నేసి ఆ రోప్ని ఇంకేటో లాక్కుని పోయి అసలు రచ్చ రంబోలు చేశాడనమాట. సో ఫైనల్గా ఎవరు తీసుకున్న గోతులో వాడే పడతారు అన్నట్టుగా లాస్ట్కి పృథ్వీ చేతిలో నుంచి రోప్ మొత్తం జారిపోద్ది అనమాట. సో అప్పుడు ఫైనల్గా నిఖిల్ విన్ అవుతాడు. సో ఇలాగా మనం తీసుకున్న గోతులోకి మనమే పడతాం అన్నట్టు పెద్దలు సామెత చెప్తారు కదా, అది లైవ్లో చూపించాడు అనమాట పృథ్వీ. ఇంకా అక్కడితో ఆకోకుండా మళ్ళీ ఇంకొక టాస్క్ వచ్చింది పృథ్వీకి. సో సాక్స్ టాస్క్ అనమాట. సో ఈ సాక్స్ టాస్క్లో కూడా మనోడు స్ట్రైట్ వేలో పోవట్లా, ఏవో ఒకటి అడ్డదాలు దొక్కుతూ అటా ఇటా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు. సో అట్ సర్టెన్ పాయింట్ మనోడు వేసిన తింగర వేషాలకి మళ్ళీ తానే బలయ్యాడనమాట. సో అటు ఇటు జంప్ చేస్తూ ఉండగా అట్ సర్టెన్ పాయింట్ లైన్ దాటి బయటకు వెళ్ళి ఇన్స్టెంట్గా మళ్ళీ లోపలికి వచ్చేసాడు విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అది ప్రేరణ గమనించి నువ్వు అవుట్ అని చెప్పేస్తా అనమాట మన పృథ్వీని. లేదు అసలు అవుటే కాదు, నేను బయటే కాల్ పెట్టలేదు, అసలు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అలా అన్నాను అంతే, బయటకు కాల్ పెట్టలేదు అని చెప్పేసి మనోడు రివర్స్లో ప్రేరణ మీదకి వెళ్తాడనమాట. సో ఆ టైంలో దీనికి సపోర్ట్ చేయాల్సింది పోయి, ఐ మీన్ ఏదేమైనా ప్రేరణ అంటే సంచాలక్ ఆ టైంలో. సో సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అన్నప్పుడు ఒక క్లాన్ లీడర్గా యష్మి షుడ్ సపోర్ట్ దిస్ సంచాలక్ థింగ్ అనమాట. సో సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్, పృథ్వీ నువ్వు బయటకు వచ్చాయంటే యష్మి మైట్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. కానీ అలా కాదు, పృథ్వీ బయటకు వస్తుంటే నువ్వు రెచ్చిపో, అసలు ఎందుకు బయటకు వస్తున్నావు అన్నట్టుగా పృథ్వీని మొత్తం రెచ్చగొట్టేస్తూ ప్రేరణ మీదకి పంపించింది. దానికి మనోడు ఒక 10-15 మినిట్స్ అక్కడ సీన్ క్రియేట్ చేశాడు. ఏదేమైనా కానీ నువ్వు అవుట్ అని చెప్పి ప్రేరణ అరుస్తూ ఉంది కూడా, కానీ మనోడు మాట వినట్లేదనమాట, మొండిగా చేస్తూ ఉన్నాడు. సో యష్మి క్లాన్లో మహా మేధావులు ఉన్నారు అందరూ. సో నెక్స్ట్ వ్యక్తి ఎవరో మనం మాట్లాడుకుందాం, నెక్స్ట్ వ్యక్తి గురించి కూడా.